హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలండి. మీరు చూస్తున్నది ముక్కిరాల సరస్వతి యూట్యూబ్ ఛానల్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి ఛానల్. నేనైతే ఈరోజు మెంతికూర మటన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెష్గా ఉన్నటువంటి మటన్ అయితే తీసుకొని నేనైతే గిన్నెలో కడిగి పెట్టేసుకున్నానండి ముందుగానే. చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా ఒక మోతాదులో ఉన్నటువంటి ఆనియన్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఆనియన్స్ అయితే ఎక్కువగా వేయనండి, ఎందుకంటే నాకు స్వీట్గా అనిపిస్తుంది. అందుకని ఒక ఆనియన్ మాత్రమే కట్ చేసుకుంటాను. ఎందుకు చికెన్లో అయినా మటన్లో అయినా నేను అలాగే వేసుకుంటాను. కొత్తిమీర పుదీనా అయితే కడిగి పెట్టుకున్నానండి మటన్లో వేసి. మెంతికూర మటన్ కాబట్టి ఒక 2 కట్టలు, ఒక చిన్న సైజులో ఉన్నటువంటి ఒక 2 కట్టల మెంతికూర అయితే కడిగి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బండిలు అయితే పెట్టుకున్నానండి. వీటెక్కాక ఆయిల్ వేసుకుంటున్నాను. చికెన్లో అయినా మటన్లో అయినా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తానండి. ఆయిల్ ఎక్కువగానే ఉంటేనే కొంచెం స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. కొంచెం పసుపు, ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయండి. ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కొత్తిమీర పుదీనా అయితే వేసుకుంటున్నాను. పక్కన అయితే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటామండి. మెంతికూర కూడా కొంచెం ముందుగానే యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పచ్చి వాసన రాకుండా ఉంటుంది బాగా ఉడికితే, అందుకని. నాలుగు లవంగాలు అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇందులో. మెంతికూర మటన్ వండినప్పుడైతే నేను ఇలాగే వండుతాను ఫ్రెండ్స్. ఇలా కాకుండా ఇంకా వేరే ఏ విధంగా వండుతారేమో నాకు తెలీదు. ఒకవేళ మీరు ఎలా చేస్తారో, ఇలా కాకుండా ఇంకా వేరే ఎలా చేస్తారో మీరు కామెంట్ చేయండి, ఓకేనా? ఆయిల్లో అయితే మటన్ పీస్ బాగా ఉడికిపోయిందండి మంచిగా. ఇందులో ఇంక్రీజ్ అయిన వాటర్ మొత్తం మరిగిపోయాయి చూడండి. ఇప్పుడు మనమైతే కారం వేసుకుందాము. నాన్ వెజ్ కర్రీస్లో నేను ఆయిల్ కారం అయితే ఎక్కువగానే వాడతానండి. మెంతికూర మటన్ కాబట్టి స్మెల్ అయితే అదిరిపోతుందండి. పక్కన మా అమ్మాయి అయితే ఎప్పుడు కర్రీ అయిందా అన్నం పెట్టు అని అడుగుతుంది. గ్రేవీ కోసం కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను. కొంచెంసేపు మూత పెట్టి ఉడికించేద్దాం. ఫ్రెండ్స్ చూసారా, దగ్గరగా ఉడికిపోయింది చూడండి. ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంది.
ఫైనల్గా అయితే మనం ధనియా పౌడర్ వేసి కలుపుకుంటున్నాను. గరం మసాలా వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ముందుగా నేను ఒక 4 లవంగాలు అయితే వేసుకున్నాను. కారం కూడా ఎక్కువగానే వేసాను, అందుకని మళ్ళీ ఘాటు ఎక్కువ అవుతుందని వేయట్లేదు. కొత్తిమీర, పుదీనా ఫైనల్ టచ్గా. కొంచెం సాల్ట్. ఫైనల్గా అయితే మెంతికూర కర్రీ, మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.